హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమనీ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మార్నింగ్ అయితే చూడండి, మా చిట్టి పాపని మా తమ్ముడు అయితే చక్కగా ఎత్తుకున్నాడు మంచిగా. అండ్ మల్లెపూలు అయితే తీసుకొచ్చాను నేను. పైన చెట్టు ఉందని చెప్పాను కదా, ఆ చెట్టు అయితే మల్లెపూలు తెంపుకొచ్చాను మా చిట్టి పాపకు పెడదామని చెప్పేసి. అవైతే అల్లడానికైతే కూర్చున్నాము మంచం పైన. ఇవైతే బాగా స్మెల్ వస్తాయండి మంచిగా, తీగ మల్లెపూలు. అవైతే మంచి స్మెల్ అయితే వస్తున్నాయి. నైట్ అయితే నేను మా చిట్టి పాప ఇద్దరం కూడా గోరింటాకు పెట్టుకున్నాము. చూపిస్తున్నాను. మా చిట్టి పాప 2 కాళ్ళకు చేతులకు అండ్ నాకు చేతులకు కాళ్ళకు మేమిద్దరం కూడా పెట్టుకున్నాము. చాలా బాగా పండింది. మా మామయ్య వాళ్ళ చెట్టుది చాలా బాగా పండుతుంది. దాంట్లో ఏమీ కూడా యాడ్ చేయలేదు, అయినా కూడా మంచిగా రెడ్గానైతే పండింది. మా చిట్టి పాప చూడండి చక్కగా పూలు అయితే పెట్టిస్తుంది నాకు. నేనైతే అల్లుతూ ఉన్నాను. ఇవైతే మంచి స్మెల్ వస్తాయి. ఇవైతే డైలీ కూడా మంచిగా బాగానే పూలు పూస్తున్నాయి. ఇప్పుడు రెయిన్ సీజన్ కదా, ఇప్పుడైతే బాగా పూలు. ఇప్పుడు మళ్ళీ చలికాలంలో అయితే చాలా పూలు అయితే పూస్తాయి. డైలీ కూడా బాగా స్మెల్ అయితే వస్తాయి. ఇవైతే నైట్ టైంలో పూస్తాయి. మార్నింగ్ అయ్యేసరికి మంచిగా అన్నీ కూడా నిండుగా ఉంటాయి, చెట్టు నిండుగా. మార్నింగ్ అయితే వెళ్ళి నేనైతే తెంపుకొచ్చాను. నేనైతే ఇక్కడ అల్లుతున్నాను. మా చిట్టి పాప పెట్టిస్తుంది చక్కగా. తయారు చేసి ఇస్తే తయారు చేసి మా చిట్టి పాపకు బ్రష్ చేపించేసి మల్లెపూలు అల్లైతే జడ వేసి పెట్టాను. తర్వాత దోశలు అయితే వేస్తూ ఉన్నాను. నిన్నటి పిండి కొద్దిగా అయితే మిగిలింది, అదైతే దోశలు వేస్తూ ఉన్నాను. మా వారైతే మార్నింగ్ వచ్చారు. మార్నింగ్ వచ్చేసరికి అయితే 7 o'clock అయ్యింది. నైటే బయలుదేరారు. నైట్ బయలుదేరితే వచ్చేసరికి అయితే మార్నింగ్ అయ్యింది. మా వారికి అయితే వేసిస్తున్నాను దోశలు. అలాగే మా చిట్టి పాపలు కూడా తింటారని చెప్పేసి అయితే చిట్టి పాపలకు మా వారికి అయితే వేసిస్తూ ఉన్నాను. చూడండి, మా చిట్టి పాపలు అయితే మా వారి దగ్గరే కూర్చున్నారు. చట్నీ అయితే ఏమీ చేయలేదు. మామిడికాయ పచ్చడి ఉంటే దాంతోనైతే తింటూ ఉన్నారు. చట్నీ అయితే ఏమీ చేయలేదు, ఎందుకంటే కొద్దిగానే పిండి ఉండే, ఎక్కువగా పిండి లేకుండే. మా వారికి, మా నాన్నకి, మా అత్తమ్మకి అయితే దోశలు వేసి ఇచ్చాను. ఇక్కడ కూర్చున్నారు కదా మా అత్తమ్మ, మా నాన్న వాళ్ళ అక్క అక్కడ కూర్చున్నారు. తర్వాత మా నాన్నకైతే వేసి ఇచ్చాను దోశలు. ఇక్కడ నిల్చున్నాడు కదా, అతనైతే మా చిన్న మామయ్య వాళ్ళ కొడుకు. మా చిట్టి తల్లి అయితే చక్కగా మాట్లాడుతుంది. నెక్స్ట్ అయితే అమ్మ ఫిష్ కర్రీ చేసింది. మార్నింగ్ అయితే ఫిష్ కర్రీ చేసింది. నైట్ టైంలోనైతే మటన్ కర్రీ చేసింది. ఫిష్ కర్రీ అయితే చాలా బాగా చేస్తుంది అమ్మ. నాకైతే అమ్మ చేస్తే చాలా ఇష్టము. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా పులుసు వేయకుండా మంచిగా ఇలా యావరేజ్గానైతే పులుసు వేసి చేస్తుంది. చాలా బాగుంటుంది, నాకు ఇష్టము. అలాగే నేనైతే వేసుకున్నాను. మా చిట్టి పాపకైతే ఫ్లవర్స్ పెట్టాను చూడండి, ఒకే వైపు పెట్టాను ఫ్లవర్స్. అవైతే మంచి స్మెల్ అయితే వచ్చాయండి, చాలా బాగా స్మెల్ అయితే వస్తాయి పూలు. నేనైతే వేసుకున్నాను అన్నాము. అందరం కూడా తింటూ ఉన్నాము. తమ్ముడు, నేను, మా వారు అందరం కూడా తింటూ ఉన్నాము మంచిగా. మా పెద్ద పాపకైతే ముళ్ళులు అయితే తీసి తినిపిస్తాను నేనే. ఎప్పుడు తినిపించినా కూడా నాకైతే భయం వేస్తుంది, కానీ తనకు ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే చూడండి, నైట్ టైం ఇప్పుడు 7 o'clock అయితే అవుతుంది. అమ్మ పూరీలు చేద్దామని చెప్పేసి అయితే పిండి కలిపింది. మా చిట్టి పాప అయితే చూడండి పిండి తీస్తూ ఉంది. ఇక్కడ మా చిన్న పాప అయితే అరుగు మీద కూర్చొని ఆయిల్ డబ్బాలో ఆయిల్ ఉంటే దానిపైన మూత తీస్తుంది. నేనైతే వద్దని చెప్తూ ఉన్నాను, మళ్ళీ ఎక్కడ పడేస్తుందో అని చెప్పేసి. అలాగే మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ పొయ్యి పైన అయితే చేస్తున్నాము, బయట కట్టెల పొయ్యి మీదనైతే చేస్తున్నాము పూరీలు. అలాగే మటన్ కర్రీ కూడా అమ్మ బయట అయితే చేసింది. బయట కట్టెల పొయ్యి మీద చేస్తేనైతే కర్రీ చాలా బాగా టేస్టీగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అయితే ఇక ఎలా కర్రీ చేయడం ఉంది కదా అని చెప్పేసి పూరీలు కూడా బయటనే చేస్తూ ఉన్నాము మంచిగా. కట్టెల పొయ్యి మీద చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి నేను చేస్తూ ఉన్నప్పుడు చూడండి, మా చిట్టి పాపలు అయితే నా దగ్గరే కూర్చుంటారు, నా దగ్గరే ఉంటారు. మా చిన్న పాప అయితే నా దగ్గరే ఉంటుంది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చిట్టి కన్నా అంటే అస్సలు వినలేదు, నా దగ్గరే ఉంది. అమ్మ చేస్తుంది, నేనైతే కాలుస్తూ ఉన్నాను. పూరీలు చేయడం అయితే అయ్యింది చూడండి. ఇలా
దీని నిండా అయితే అయ్యాయి, గిన్నె నిండా పూరీలు. అలాగే మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసింది, అందరం కూడా తింటూ ఉన్నాము. కొంచెం అయితే లేట్ అయింది, 9 అలా అయ్యింది మేము తినేసరికి. మా చిట్టి పాపలు చక్కగా ఆడుకుంటున్నారు మంచిగా. చూడండి, అమ్మ అయితే వడ్డిస్తూ ఉంది. మా తమ్ముడు స్ప్రైట్ తెస్తే మా చిట్టి పాపలు అయితే ఆ స్ప్రైట్తో చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మటన్ కర్రీ అయితే వీడియో తీయలేదండి, నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. ఈసారి అయితే తీయలేదు. పొయ్యి మీద చేసింది కదా, మళ్ళీ నైట్ అయితే చాలా అయ్యింది, నైట్ టైం అయ్యింది, మళ్ళీ వీడియో సరిగా రాదు, చీకటిగా ఉంటుందని చెప్పేసి అయితే వీడియోని ఏం తీయలేదు. నెక్స్ట్ టైం అయితే వీడియో తీసి పెడతాను, మటన్ కర్రీ వీడియో. అమ్మ కర్రీస్ బాగా చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే అమ్మ దగ్గర నుంచే కర్రీస్ చేయడం నేర్చుకున్నాను, బాగుంటాయి టేస్టీగా. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా అమ్మని చేయమంటాను కర్రీస్. అలాగే మా ఇంటికి వచ్చినప్పుడు కూడా అమ్మ చేస్తుంది కర్రీస్. అక్కడికి వచ్చినప్పుడు కూడా నేను అమ్మనే చేయమంటాను, బాగుంటాయి కర్రీస్. పూరీలు అండ్ మటన్ కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. నేనైతే వేసుకున్నాను. మా చిట్టి పాపలు అయితే తింటారు అనడమే కానీ అస్సలు తినరండి. చూడండి, మా చిట్టి పాప అయితే స్ప్రైట్తో చక్కగా ఆడుకుంటుంది మంచిగా. అంతేనండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.